క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇట్టి తరుణం మనకిచ్చినందుకై దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతి దినము బైబిల్ గ్రంథంలో నుండి రోజుకు అధ్యాయం చొప్పున ధ్యానం చేస్తూ ఉన్నాను. ఇది అనేకులకు ఆశీర్వాదంగా ఉన్నదని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను. అలాగనే మీరు రాస్తున్నటువంటి ఉత్తరాలు, ఫోన్ కాల్స్, యూట్యూబ్లో, ఫేస్బుక్లో మీరు పెడుతున్నటువంటి కామెంట్లను బట్టి ప్రభు నామాన్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. నా కొరకు మీరు ప్రార్థన చేయండి, నేను కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియజేస్తే నేను మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడినై ఉన్నాను. ఈ దినము మత్తయి సువార్త 17వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాము. పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకుని చిన్న ప్రార్థనతో ముందుకు వెళదాము. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకుని ఎత్తైన యొక్క కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. మత్తయి సువార్త 17వ అధ్యాయము ధ్యానం చేయ ముందుగా చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, కొద్ది నిమిషాల పాటు నీ వాక్యాన్ని ధ్యానం చేయుచుండగా నీ ఆత్మశక్తిని మాపై ఉంచండి. వాక్యాన్ని వినుచున్న ప్రతి ఒక్కరూ వాక్యానుసారంగా తన జీవితాలు దిద్దుకుని సరిచేసుకుని జీవించడానికి సహాయం దయచేయండి. అనేక మందికి దీవెనకరంగా దయచేయండి ప్రభువా. వాక్యము బ్రతికించేది అని చెప్పారు, బాధలను నెమ్మదించేది అని చెప్పారు. ఈ వాక్యం ఎవరైతే ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఈ మాధ్యమాల ద్వారా వినుచున్నారో వారందరికీ నీ ఆశీస్సు అనుగ్రహించి నీ దీవెనలు మాపై కుమ్మరించమని ఆత్మశక్తి చేత మాట్లాడమని యేసు నామమున వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ, యేసు ప్రభు యొక్క రూపాంతరాన్ని గురించి తెలియజేస్తూ ఉంది. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఈ లోకానికి ఎలా వచ్చి ఉన్నాడో అనే విషయాలను యేసు ప్రభు తన శిష్యులకు చూపించాడు. అంత మాత్రమే కాకుండా యేసు ప్రభు తన శిష్యులకు ఆయన మహిమను కనుపరిచినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన స్వరాన్ని వినిపించడం, త్రిత్వాన్ని గురించి తెలియచేయడము, అంతేకాకుండా ఆయన దయ్యాల మీద అధికారాన్ని ఇవ్వడము, యేసు ప్రభు ప్రార్థనా శక్తి, ఉపవాస శక్తుల గురించి తెలియజేయడము, ఆయన మరణ పునరుద్ధానాల గురించి తెలియజేయడము, అంతేకాకుండా ఈ లోకంలో బ్రతుకుతున్నామంటే మనం ఏమి చేయాలో అన్న విషయాన్ని కూడా ప్రభువు ఈ అధ్యాయంలో తెలియపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. కనుక ఈ అధ్యాయము క్రైస్తవ సమాజానికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటిదిగా, ఆయన మహిమ శక్తి తన బిడ్డలకు ఆయన ఇచ్చేటువంటి మహిమ ఎట్టుదో ఈ అధ్యాయంలో ప్రభు తెలియజేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. పిల్లరా, బైబిల్ చెబుతున్న 17వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో 6 దినములైన తరువాత, అనగా వారం రోజుల తరువాత యేసు ప్రభు తన 3 శిష్యులను, మొత్తం 12 మందిని ఆయన తనతో కూడా ఉండడానికి అపోస్తులుగా ఏర్పాటు చేసుకుంటే, ఆయన 12 మందిని పిలిచాడు. కానీ 3 ఆయన ఏర్పరచుకుని ఎత్తైనటువంటి ఆ పర్వతం మీదకు ఆయన తీసుకొని వెళ్ళాడు. ఎందుకు 3 మాత్రమే ఆయన తీసుకుని వెళ్ళాడంటే, ఈ 3 కూడా ప్రభువుకు అంతరంగిక, అతి సన్నిహితంగా ఉండేవాళ్ళు, దగ్గర వారు. అందువల్ల ఈ 3 ఆయన ఎత్తైనటువంటి పర్వతం మీదకు తీసుకెళ్ళి తన రూపాంతర అనుభవాన్ని కనుపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. రూపాంతరము పొందెను బైబిల్ చెప్తుంది మొదటి వచనంలో. రూపాంతరము అంటే ఏమిటంటే ఆంతరంగిక విషయాలను బయటకు బలపరచడం. ఆయన వ్యక్తిత్వం, ఆయన ఎలాంటి వాడు, అలా ఆయన జీవితం ఏంటో, ఆయన ఎలాంటి పరిశుద్ధుడో, ఎలాంటి జీవితాన్ని ఆయన కలిగి లోకంలో ఉన్నాడనే విషయాన్ని
బయటకు కనుపరిచాడు. ఈ విషయాన్ని ఎంతమంది చూపించాడు ఆయన? కేవలము 3 మాత్రమే ఆయన వ్యక్తిత్వాన్ని చూపించినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. 2వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయును. ఇదిగో మోషే ఏలియాయు వారు కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. ప్రియులారా, ఆయన ఎలా ఉన్నాడు అంటే ఆయన ముఖము సూర్యుని వలె. సూర్యుని చూడగలవా? చూడలేం కదా. ఆయన వస్త్రాలు వెలుగు వలె. మరొక సువార్త ఉంది కదా, ఆయన వస్త్రాలు ఏ శాఖలకి కూడా ఉతకలేనటువంటి తెల్లగా ఆయన వస్త్రాలు ఉన్నవని లేఖనం మాట్లాడుతుంది. కనుక ప్రియులారా, అంత ప్రకాశమానం, అంత తెలుపు ఆయన హృదయం ఎలాగుందో రూపాంతరంలో ఆయన చూపించినటువంటి వాడుగా, అనగా ఆయన అంత పరిశుద్ధుడుగా ఉన్నాడని లేఖనం మాట్లాడుతుంది. ఏలియాయు మోషేయు వారికి కనబడి మాట్లాడుచుండరి. ఏం మాట్లాడుతున్నాడు? ఎందుకు వారిద్దరే కనబడ్డాడు? ప్రియులారా, ఆయన మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఎలాంటి శ్రమను పొందబోతున్నాడు, ఎలాగ పునరుద్ధానం కాబోతున్నాడు అనే విషయాన్ని ఈ వాజ్ టాక్డ్ ఆన్ ద హిల్ విత్ మోసెస్ అండ్ ఏలియా. చూసారా, ఎలా అయితే ఏలియాతోనూ మోషేతోనూ దేవుడు ఆయన అనుభవాన్ని, పునరుద్ధానపు అనుభవాన్ని పంచుకున్నటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మోషే ఆయన పాత నిబంధనకు లో చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. మోషే అంత నాయకుడు లేడు భూమి మీద, మిక్కిలి సాత్వికుడు. నాట్ ఓన్లీ దట్, హీ లెడ్ హిస్ పీపుల్ ఫ్రమ్ బాండేజ్ ఆఫ్ ఈజిప్ట్ టు ప్రామిస్ ల్యాండ్ కానాన్. చూసారా, తన ప్రజలను ఆ బానిసత్వం నుండి వాగ్దానాన్ని చేసి నడిపించేటువంటి గొప్ప వ్యక్తి ఆయన. ఎంత ఉన్నతమైన వాడంటే ఈ గివెన్ లా ఆఫ్ గాడ్, ధర్మశాస్త్రాన్ని, పంచగ్రంథాలని, పెంటాటుక్కులు ఇచ్చాడు వాళ్ళకు. అంతేకాకుండా 6 లక్షల మందిని అరణ్యంలో పోషించినటువంటి పోషణకర్త, ఒక మధ్యవర్తిగా ఆయన ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, ఈ మోషే ఇశ్రాయేలులకు ఎంతో గొప్ప ప్రవక్తగా ఆ మోషే మనం చూస్తూ ఉన్నాం. ఈ మోషే మరణించినటువంటి వారికి గుర్తుగా ఆయన ఉన్నాడు. మరి ఏలియా ఆయన డైరెక్ట్గా పరలోకానికి ఆరోహణం అయిపోయాడు. అనగా బ్రతికి ఉన్నటువంటి పరిశుద్ధులైనటువంటి వారు మనము దేవుని చేరుకుంటామనేటువంటి గుర్తుగా ఏలియా కనబడుతున్నాడు. అనగా పాత నిబంధన గుర్తుగా మోషేని చూస్తున్నాం, క్రొత్త నిబంధనకు గుర్తుగా ఏలియాను చూస్తున్నాం. కనుక అందరూ కూడా దేవుని యొక్క ఆ రూపాంతరం చెందేటువంటి వారు ఉన్నారని ఆ ఇరువురిని బట్టి మనము చూడవచ్చు. 4వ వచనంలో, అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకొకటియు, మోషేకొకటియు, ఏలియాకొకటియు 3 పర్ణశాలలు కడతామని యేసుతో చెప్పాను. చూశాడు మోషేను ఏలియాను మాట్లాడతాం, గుడి కట్టేద్దాం అన్నాడు. ఎందుకు ఇక్కడ ఉంటే ఎంతమంది వస్తారో అనుభవాన్ని పొందుతారో అని. యేసు ప్రభు ఎక్కడ కూడా ఒక చోట నుండి తపస్సు చేసుకోవడానికో రానాయన, ఏకమవడానికి వచ్చాడు. ఆయన ప్రజల్లోకి వెళ్ళడానికి వచ్చాడు, వారి సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాడు, వారిని స్వస్థపరచడం, ఆయన కార్యాలు చేయటం, ఆయన ఏమై ఉన్నాడో తెలియచేయటం, ఇవన్నీ కూడా తెలియజేయడానికి యేసుక్రీస్తు వచ్చాడు తప్ప ఒక చోట గుడి కట్టుకుని నివాసం చేయడానికి ఆయన వచ్చినటువంటి వాడు కాదు. పర్ణశాలలు అంటే అక్కడ వారి కొరకు నిర్మాణాలు చేస్తాము, అక్కడే ఉండిపోదాం అంటున్నాడు. నువ్వు ఒక చోట ఉండడానికి ఆయన వచ్చినటువంటి వాడు కాదని లేఖనాల ద్వారా మనము తెలుసుకున్న బదులుగా ఉంటూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, 5వ వచనాన్ని, అతడు ఇంకా మాట్లాడుతుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఆయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ప్రియులారా,
యేసు ప్రభు యోహాను చేత బాప్తిస్మము తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ కుమారుడు ముగ్గురు కూడా త్రిత్వాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా త్రిత్వంలో ఉన్నటువంటి ఏకత్వం కనుపరచడము మనం చూస్తూ ఉన్నాం. తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి దిగొచ్చాడు, కుమారుడు ఆయన బాప్తిస్మాన్ని తీసుకున్నట్టు అక్కడ చూస్తున్నాం. ఇక్కడ కూడా దేవుడు తన స్వరాన్ని వినిపిస్తూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆ స్వరాన్ని వింటున్నాడో దేవుడు కార్యం జరుగుతుంది. ఇక్కడ చూద్దాం 6వ వచనంలో, శిష్యుల మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకూడని చెప్పెను. వారు కన్నెత్తి చూడగా యేసు తప్ప మరెవరు కనబడలేదు. ప్రియా దేవులారా, ఇతడు నా ప్రియ కుమారుడు, ఈ సన్ ఆఫ్ గాడ్. He was not a single person. తండ్రితో ఏకమై ఉన్నాడు, దైవత్వం కలిగినటువంటి మెస్సయ్యగా, దేవుని కుమారుడిగా. ఆ స్వరాన్ని విన్నారు, వారు భయపడిపోయి పడిపోయారు. ప్రియులారా, ఇవాళ వాక్యాన్ని వింటున్నారు కానీ భయపడట్లేదు కనుక దేవుడి కార్యాలు జరగడం మనం చూడలేకపోతున్నాం. వారు దేవుని స్వరం విని భయపడినటువంటి వారుగా ఉన్నారు. ఎప్పుడైతే వారు బార్ల పడి భయపడ్డారో దేవుడు వారిని, ప్రభువైన యేసుక్రీస్తు వారిని భయపడవద్దని ముట్టి, ఆ శక్తి కలిగినటువంటి ప్రభు వారిని ముట్టి శక్తివంతులుగా చేసేటువంటి వాడు ఉన్నాడు. వారు నీ ముట్టినటువంటి వాడుగా వారు కళ్ళెత్తి చూడగా యేసు తప్ప మరేమి వారికి కనబడలేదు. వారు కళ్ళు తెరిచి చూసేసరికి ఆయనకి ఏమి కూడా కనబడలేదు. ప్రియులారా, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, ఎందుకు ఆయన తన మహిమను చూపించాడంటే, వారు ఆయనకు సాక్షులుగా ఉండడానికి ఆయన కనుపరిచినటువంటి వాడుగా. ఆయన మరణించిన తర్వాత కూడా పేతురు, యోహాను, యాకోబు ఆయన మహిమను మేము చూసేందుకు సాక్షులము, కన్నవాటి విన్నవాటి గురించి సాక్షులుగా ఉండాలని ప్రభు ఆయన మహిమను కనుపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. భవిష్యత్తులో తన బిడ్డలకు ఎట్టి మహిమను ఇవ్వబోతున్నాడు. ఆ మహిమను పేతురు, యోహానులు చూసినటువంటి వారుగా మనం చూస్తాం. అంతేకాకుండా పాత నిబంధన యొక్క నెరవేర్పును, ప్రవక్తల యొక్క నెరవేర్పు ఏలియా ద్వారా, మోషే ద్వారా మనం చూడగలుగుతున్నాం. కనుక పిల్లరా, ప్రభు తన బిడ్డలకు మహిమనిచ్చేటువంటి వాడుగా ఉన్నాడని 1 నుండి 8 వచనాలలో పరిశుద్ధ లేఖనము మనకు సెలవిస్తూ ఉన్నది. 9వ వచనం నుండి చదువుతూ ఉన్నాను. వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతుల్లో నుండి లేచి వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పవద్దని యేసు వారికి ఆజ్ఞాపించెను. అప్పుడు ఆయన శిష్యులు, ఇలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రులందుకు చెప్తున్నానని ఆయన అడిగరి. అందుకు ఆయన, ఏలియా వచ్చి సమస్తమును మాట నిజమే. ప్రియులారా, ప్రభు అంత కడాకడిగా చెప్తున్నాడు, డోంట్ టెల్ టు అదర్స్. నా మహిమను మీరు చూశారు, కానీ నేను ఇంత మహిమోన్నతుడని మీరు ఎవరికి కూడా తెలియచేయవద్దని ఆయనకు చెప్పాడు. కానీ శిష్యులు యేసు ప్రభువును ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నారు. అప్పుడు ఆయన శిష్యులు, ఇలాగైతే ముందుగా ఏలియా రావాలని శాస్త్రులు చెబుతున్నారు కదా. నిజమే, ఏలియా రావాలని చెబుతున్నారు. కానీ ఏలియా ఆయన ముందుగా వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. శాస్త్రులు ప్రశ్నిస్తున్నారు, ఏలియా రావాలి కదా. ఎస్, ఆయన వచ్చాడు, సంస్థాన్ని చక్కబెట్టుకున్నాడు. మనం చూడగలుగుతాం ఇదే విషయాన్ని మల్లాకీలో 4వ అధ్యాయము 5వ వచనంలో ఇదే విషయాలు ప్రస్తావన జరుగుతుంది. మల్లాకీ గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనంలో పరిశుద్ధ లేఖన భాగము ఇలాగా సెలవిస్తా ఉన్నది. చదువుతున్నాను. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. క్రీస్తునందు ప్రియులారా, ఏలియాను పంపుతానని చెప్పాడు. ఆ ఏలియానే బాప్తిస్మకుడైనటువంటి యోహాను వచ్చాడు. ఆయన్ని భయంకరముగా చిత్రహింసలు పెట్టి జైల్లో పెట్టారు. అంతేకాదు,
ఆయన మరణించినటువంటి వాడుగా మనము చూస్తా ఉన్నాం. అందుకనే సమస్తమును చక్కబెట్టుకున్న మాట నిజమే. 12వ వచనంలో అయినను ఏలియా ఇదివరకే వచ్చెను, వారతని ఎరుగాక తనకిష్టం వచ్చినట్లు అతన్ని ఎడల చేసిరి. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నాను. అప్పుడు ఆయన బాప్తిస్మమిచ్చు యోహాను గురించి తమతో చెప్పిన శిష్యులు గ్రహించిరి. చూసారా, బాప్తిస్మమిచ్చు యోహాను అలాగే ఏలియా ఇద్దరు కూడా సామీప్యత కలిగినటువంటి వారుగా మనము చూడగలుగుతున్నాం. క్రీస్తునందు ప్రియ దేవులారా, ఏలియా ఆహారం ఏంటో బాప్తిస్ముకుడైన ఆహారం కూడా ఒకటే. ఆయన అరణ్యములో నివాసము, ఈయన కూడా అరణ్యములో నివాసము చేసినటువంటి వాడుగా ఉన్నాడని మనము చూస్తా ఉన్నాం. ఇరువురు కూడా ఒకే ఆసక్తి కలిగినటువంటి వారుగా మనం చూస్తా ఉన్నాం. ఇరువురు పరిచర్య కూడా ఎంతో ధైర్య సాహసోపేతమైనటువంటి వారుగా పాపాన్ని ఎదిరించారు. ఏలియా అహాబు భార్యను యెజెబెల్ను ఎదుర్కొంటాడు. అలాగే యోహాను కూడా ఆ హేరోదు ఉంచుకున్నటువంటి తన సోదరుడు భార్య విషయంలో హేరోదును ఖండించినటువంటి వాడుగా మనం చూస్తా ఉంటాం. ఇరువురు కూడా పశ్చాత్తాపాన్ని గురించి మాట్లాడినటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం. ఇరువురు అనేకులను ఆకర్షించినటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, ఇరువురు ఎంతో కఠినమైనటువంటి పరిచర్య చేశారు. అవినీతి కాలంలో వారు పరిచర్య చేశారు. అందువల్ల ఏలియా అనగా బాప్తిస్ముకుడైన యోహాను కూడా వచ్చి వారు పరిచర్య చేసి యేసు ప్రభు కంటే ముందుగానే వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు. ఆ విషయాన్ని శిష్యులు కూడా గ్రహించినందుకు బైబిల్ అంటుంది, అప్పుడు ఆయన బాప్తిస్మమిచ్చు యోహాను గురించి తమతో చెప్పిన శిష్యులు గ్రహించి దే అండర్స్టాండ్ వాట్ జీసస్ టోల్డ్ విచ్ దెమ్ అబౌట్ జాన్ ద బాప్టిస్ట్ అండ్ ఏలియా. కనుక ప్రియమైనటువంటి దేవులారా, మన ప్రభువు ఆయన ముందుగానే బాప్తిస్మం ఇస్తున్నటువంటి యోహాను, ఇదిగో లోక పాపాలు మోసుకునేటువంటి దేవుని గొర్రె పిల్ల అని ప్రభు గురించి చెప్పాడు. అరెస్ట్ చేయబడ్డాడు, తర్వాత చర్చాగ్రం చేయబడి యోహాను చనిపోయాడు. ఆయన ఏలియాకు గుర్తుగా ఉన్నాడని లేఖనము సెలవిస్తా ఉన్నది. వచనాన్ని చదువుతున్నాను. వారు జనసమూహం వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా నా కుమారుని కనికరింపుము, వాడు చాంద్రరోగి మిక్కిలి బాధపడుచున్నాడు, ఏలయనగా అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వారిని తీసుకుని వచ్చింది కానీ వారు వారిని స్వస్థపరచలేకపోయినని చెప్పెను. యేసు ప్రభు జనసమూహం యొద్దకు రాగానే ఒక వ్యక్తి ఆయన యొద్దకు వచ్చి మొక్కి, ప్రభువా నా కుమారుడు చాంద్రరోగి బాధపడుతున్నాడు, మిక్కిలి బాధపడుతున్నాడు, తరచుగా నీళ్ళలో అగ్నిలో పడుతున్నాడు, స్వస్థపరచమని నీ శిష్యుల యొద్దకు తీసుకుని వచ్చాను, శిష్యులు చేయలేకపోయారని అతడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి మొక్కి, అనగా ఇంగ్లీష్లో అయితే ఈ వర్షిప్ అన్నాడు, ఆయన ఆరాధన చేసి అడుగుతున్నాడు, ప్రాధేయపడుతున్నాడు, ప్రభువా నా కుమారుడు ఈ విధంగా బాధపడుతున్నాడు అని యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. ఆయన శిష్యులు చేయలేకపోయారు. శిష్యులు చేయలేకపోతే యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. ప్రియులారా, ఇదే విషయము మార్కు సువార్తలో అయితే అతడు దయ్యాలు పట్టినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ దయ్యాలు వదిలించమని శిష్యులను అడిగితే వాళ్ళ వల్ల కాలేదు. ఇది ఎలా ఉందంటే, మోషే సినాయి పర్వతం మీద నుండి క్రిందకు దిగినప్పుడు ఇశ్రాయేలీయులతో సంఘర్షణ, అనగా వారు ఆ దూడను తయారు చేసుకుని దానికి మొక్కుతూ ఉన్నట్టుగా ఉన్నారు. అలాగే యేసు ప్రభు కూడా
ఆ పర్వతం నుండి రూపాంతర కొండ నుండి దిగి వచ్చినప్పుడు జనసమూహం యొద్దకు రాగానే ఇక్కడ ఒక సంఘర్షణ వలె కనబడతా ఉంది. ఒక వ్యక్తి యేసు ప్రభువుని అడుగుతున్నాడు, ప్రభువా నా కుమారుని నీవు స్వస్థపరచమని అడుగుతూ ఉన్నాడు. అడుగుతున్నప్పుడు యేసు ప్రభు ఆయన యొద్దకు వచ్చి వారు ఎంత మాత్రము కూడా ఆయన త్రోసేసినటువంటి వాడు కాదు. వారి శిష్యులైతే చేయలేకపోయారు. ఎందుకు చేయలేకపోయారు? వారిలో అల్ప విశ్వాసులారా అంటాడు ప్రభు. యేసు ప్రభుతో పాటు 3.5 సంవత్సరాలు ఉన్నారు, కానీ జీలకర్రలో కర్ర ఎంత ఉంటుందో, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో, అలాగే వారు కూడా విశ్వాసం లేనిటువంటి మూర్ఖులుగా ఉన్నారని యేసు ప్రభువు చెప్పేటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, ఈ దయ్యాలు వదిలిపోవటం అనేటువంటిది, దయ్యాలు అనేవి ఇస్ వెరీ పవర్ఫుల్ మోర్ దెన్ అస్. మనకంటే శక్తివంతమైనది. మనలో ప్రభువు శక్తి ఉంటే తప్ప మనము అపవాదిని జయించడం అనేటువంటిది చాలా కష్టం. అందుకనే పౌలు అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 10వ వచనంలో, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైనడి మీరు అపవాది తంత్రాలు జయించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడి. అనగా మనం పోరాడేది శరీరంతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధము లోకరాజులతోనూ ఆకాశ మండలమందుల దురాత్మ సమూహంతోనూ పోరాడుతున్నారు. మనం పోరాటంలో ఉన్నాం. అంధకార దురాత్మ శక్తులతో పోరాడాలి. మన మనస్సే ఒక రణరంగం. కానీ ఈ శిష్యుల వల్ల ఆ సాతాను వదిలించడం, దయ్యాన్ని వదిలించడం కాలేదు. క్రీస్తునందు ప్రియులారా, యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు ఆ తండ్రి, నా కుమారుడు స్వస్థపరచమని. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వారందరినీ కూడా ఆయన స్వస్థపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. కొన్ని సమస్యలు మనము యేసు ప్రభు దగ్గరకు డైరెక్ట్గా తీసుకువెళ్ళవలసినటువంటి వారు ఉన్నామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వీరి జీవితంలో విజయం రాలేదు అనగా ఆ శాతాన్ని వారు ఎదిరించలేకపోయారు, ఎలగొట్టలేకపోయారు. అందువల్ల విజయం కొరకై వారు యేసు ప్రభు దగ్గరకు తీసుకుని వెళ్ళడము జరిగింది. ఇది కూడా మంచిదే, ఎందుకంటే వారు నిత్యం సేవలోనే ఉండిపోకుండా దేవుని యొద్ద నుండి శక్తి పొందేటువంటి వారు ఉండడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని మనము గమనించాలి. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చాడో ప్రభువు గొప్ప కార్యాన్ని చేసినటువంటి వాడుగా వీళ్ళ యేసు ప్రభుకు అసాధ్యమైన ఏది కూడా లేదు. 17వ వచనంలో, అందుకు యేసు విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా, మీతో ఎంతకాలం ఉందును, ఎంతవరకు సహింతును, వాడు నా యొద్దకు తీసుకురండి అని చెప్పాను. వారు 3.5 ఏళ్ళు ఉన్నారు, కానీ విశ్వాసం లేనటువంటి జీవితాన్ని ఉన్నారు. వాళ్ళు విశ్వాసం లేకుండా నా యొద్దకు తీసుకురండి అంతలో యేసు దయ్యమును గద్దెంపగా అది వాడిని వదిలిపోయాను. ఆ గడిలో వచ్చిన వాడు స్వస్థతలందరూ చూసారా, అపవాదిని ఎదురించుడి వాడు ఎదురుండి పారిపోవును. అలాగే ప్రభు కూడా గద్దిస్తున్నాడు, సాతానుడు పారిపోయాడు. యేసులో గొప్ప శక్తి ఉంది, అందుకనే గొప్ప కార్యము ప్రభు చేసినటువంటి వాడుగా ఉన్నాడు. 19వ వచనంలో, తర్వాత శిష్యులు ఏకాంతంగా యేసు వద్దకు వచ్చి మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేక పోతుమని అడిగిరి. అందుకు యేసు, మీ అల్ప విశ్వాసం చేతనే మీరు ఆవగించంత విశ్వాసం నుండి నీడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. చూసారా, మీ అల్ప విశ్వాసం ఉంది, అందువల్ల కార్యాన్ని చేయలేకపోయారు. ప్రభు అన్నాడు, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండినా ఈ కొండను చూచి. చూసారా, ఆవగింజ ఎంతదే? అది అన్నిట్లోకెల్లా చాలా చిన్నదే, కానీ దానిలో
జీవం అనేది ఉంది, లైఫ్. అది భూమిలో పడగానే అది మొక్కగా పెరిగిపోతుంది. ఎన్నో ఫలాల్సిన సంవత్సరానికి ఎన్నో గింజలు ఏర్పడతాయి, మళ్ళీ భూమిలో పడితే ఇంకెన్నో. కాబట్టి విశ్వాసం కూడా సజీవమైన విశ్వాసం ఉండాలి. అలాంటి ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండ ఇల్లి పొమ్మన్నా పోయేదిగా ఉంది. క్రీస్తునందు ప్రియులారా, మనలో అలాంటి విశ్వాసం, ఎందుకంటే మీకు అసాధ్యమైంది ఏది కూడా లేదు, ప్రభువుకు అసాధ్యమైంది లేదు. మనలో విశ్వాసం కలిగినటువంటి వారికి ఏ కొదువు కూడా ఉండదని లేఖనము మాట్లాడుతూ ఉంది. కనుక ప్రియులారా, యేసు ప్రభు దగ్గరకు సమస్య వచ్చింది, ఆయన బాగు చేశాడు. నీకు ఈ దినం వాక్యం ఉంటున్నా ప్రియబిడ్డ, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం యు కమ్ టు ద ఫీట్ ఆఫ్ జీసస్. యేసు పదాల యొద్దకు నువ్వు రాగలిగితే సమస్యలు, మనకి సమస్యలు ఉంటాయి, కానీ ప్రభు యొద్ద ఎంత సమస్యకైనా పరిష్కారం కలదు. యేసయ్య నామములో ప్రభు దగ్గర ఆయన చేయనటువంటి కార్యం అనేటువంటిది ఏదీ లేదు. అందువల్ల నీకున్న సమస్య ఏదైనా, మనకున్న సమస్య ఏదైనా ప్రభు దగ్గరకు రాగలిగితే ఆయన సమస్యకు పరిష్కారము ఇచ్చేటువంటి గొప్ప దేవుడిగా ఉన్నాడు. పిల్లరా, ఈ తండ్రి శిష్యుల దగ్గరికి వచ్చాడు, ఉపయోగం లేదు, కానీ ప్రభు దగ్గరికి వెళ్ళాడు, అద్భుత కార్యము, స్వస్థత కార్యము దేవుడు చేశాడు. కనుక నేను స్వస్థపరచుకోవాలని నేనే ప్రభు దగ్గరకు వచ్చిన వారందరినీ కూడా ప్రభు స్వస్థపరిచేటువంటి వాడుగా ఉన్నాడని లేఖనము చెప్తున్నది. 22వ వచనం చదువుతున్నాను. వారు గలిలయలో సంచరించుచుండగా యేసు మనుష్య కుమారుడు మనుషుల చేత అప్పగించబడబోతున్నాడు, వారు ఆయనను చంపుదురు, 3వ దినమున ఆయనను లేతునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడని. యేసు ప్రభుకు ఏం జరగబోతుందో, ఆయన చనిపోబోతున్నాడని, మనుష్య కుమారుడు అప్పగించబడుతున్నాడని, వారిని చంపుతారని, 3వ దినాలనగా ఆయన పునరుద్ధారుడై లేపబడతాడని చెప్తా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియా దేవులారా, యేసు ప్రభు ఆయన పునరుద్ధారుడు కాబోతున్నాడని తన శిష్యులకు తెలియజేస్తూ ఉన్నాడు. పునరుద్ధానం చేత గొప్ప విజయాన్ని యేసు ప్రభు పొందరై ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. 24వ వచనం చదువుతున్నాను. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అర్షికేలను పన్ను వసూలు చేయవారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు అర్షికేలు పన్ను చెల్లించడాన్ని ఎడగగా చెల్లించాను. అతని ఇంటిలోనికి వచ్చి మాట లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోచున్నది? భూరాజులు సుంకములు పన్నులు ఎవరి యొద్ద వసూలు చేయుదురు, కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. క్రీస్తునందు ప్రియులారా, యేసు ప్రభు యొక్క కాలంలో దేవాలయానికి పన్ను చెల్లించాలా, అర్షికేలు కట్టాలి సంవత్సరానికి. అందువల్ల వారు వచ్చి పేతురు అడుగుతాడు, మీ బోధకుడు చెల్లించడా పన్ను? క్రీస్తునందు ప్రియులారా, దేవుని ప్రేమించేవారు, దేవాలయాన్ని ప్రేమించేవారు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా పన్ను కట్టాలా. యూదులు దేవాలయాన్ని సంరక్షణ కొరకై పన్నులు చెల్లించేవారు, అది వారి యొక్క బాధ్యత. అంతేకాకుండా వాళ్ళు పాలు భాగస్తులై ఉంటారు. అందువల్ల యేసు ప్రభు అయితే ఆయన బోధకుడుగా ఉన్నాడు. వాస్తవికంగా బోధకులు పన్నులు అనేటువంటివి చెల్లించరు. సద్దుకాయలు కూడా దేవాలయానికి పన్నులు చెల్లించేటువంటి వారు కాదు. కుమ్రాన్ అనేటువంటి పురుషులు ఒక్కసారి మాత్రమే వారు చెల్లించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. క్రీస్తునందు ప్రియా దేవులారా, యెరూషలేములో జరిగేటువంటి పస్కా సందర్భాన అందరూ ప్రతి పురుషుడు వస్తారు, ఆ సమయంలో పన్నులు వసూలు చేస్తారు. కొన్ని సందర్భాలలో పస్కా పండుగకు ముందే పన్నులు వసూలు చేసేటువంటి వారుగా ఉన్నారు.
క్రీస్తు శకము 70వ సంవత్సరంలో దేవాలయము పాడైపోయింది. అప్పటి వరకు కూడా దేవాలయ పన్ను వాళ్ళు వసూలు చేస్తూ వస్తూ ఉన్నారు. అనంతరము పన్ను వసూలు చేసి ఆ పన్నులను బ్రహ్మస్పతి అనే దేవాలయానికి దాన్ని వాడుతూ ఉండేవారు ఆ సుంకాన్ని. కానీ పిల్లరా, ఆ పన్ను ఎవరు చెల్లించాలి? కుమారులు చెల్లించాలా, లేకపోతే ఇతరులు చెల్లించాలా? యేసు ప్రభు అయితే దేవుని కుమారుడిగా ఉన్నాడు, ఆయన చెల్లించాలా? అవసరం లేదు. అన్యుడు చెల్లించాలి, ఇతరులు చెల్లించాలి. కానీ యేసు ప్రభు అయితే దేవుని కుమారుడిగా ఉండి కూడా ఈజ్ సన్ ఆఫ్ గాడ్, బట్ ఈ గివెన్ ట్యాక్స్ టు టెంపుల్. ఆయన బాధ్యత కలిగినటువంటి వాడు. వాటా ఇచ్చామంటే మనకు వాటా ఉందని అర్థం, మనం పన్ను కడతామంటే మనకు వాటా ఉందని అర్థం. అంటే యేసు ప్రభు దేవాలయంలో భౌతికంగా పారిభాగస్తుడిగా ఉన్నాడు. చాలామంది ఆ పన్నులు తప్పించుకుంటారు. మన పెద్ద రాజ్యాంగం తప్పించుకుంటే అనేక మార్గాలు ఉంటాయి. కానీ ఓ బాధ్యతాయుక్తమైనటువంటి పౌరుడు సమాజంలో ఎలా ఉండాలో ఆ బాధ్యతను యేసు ప్రభు ఇక్కడ నెరవేరుస్తామన్నాడు. యేసు ప్రభుని దైవ కుమారుని బోధకుడిని కదా తప్పించుకోవచ్చు, కానీ యేసు ప్రభు తన బాధ్యతను నెరవేరుస్తూ దేవాలయంలో ఆయన పార్ట్ ఆఫ్ పర్సన్గా ఉన్నాడు. ఆయన పాలిభాగస్తుడవుతున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, ఇవాళ చూస్తా ఉన్నాం క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ సమాజం, క్రైస్తవులు కూడా పన్నులకు కొట్టేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. అట్లా ఉండొచ్చా? ఉండకూడదు కదా. దేవునికే అలాగనే దేశానికి ఇవ్వాల్సినటువంటి మున్సిపాలిటీ పన్నులు చెల్లించాల్సిందే. క్రీస్తునందు ప్రియులారా, నేను కూడా అన్ని నాకున్న గృహానికి ట్యాక్స్లు కడతా ఉంటాను. వాటర్ ట్యాక్స్ కానీ మున్సిపల్ ట్యాక్స్ అన్నీ కడతా ఉంటాను. ఎందుకు? ఇట్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. దేశానికి నమ్మకంగా ఉండాలి, అలాగే దేవునికి ఇవ్వడంలో కూడా నమ్మకం ఇవ్వాలి. నాకు ఇచ్చి శోధిస్తే ఆకాశంతో ఉరుకుతానని చెప్పాడు ప్రభు. కనుక దేవుడు అనుగ్రహించాలంటే మనం కూడా ప్రభు కొరకు ఏదైనా చేయాలి. క్రీస్తునందు ప్రియా దేవులారా, ప్రభునందు ప్రయాస అర్థం కాదు. దేవునికి ఇవ్వాలి. మన దేశానికి చెల్లించాల్సిన దేశానికి కూడా పన్నులు కట్టవలసినటువంటి వారుగా ఉన్నాం. ఇట్ ఈజ్ అవర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ క్రిస్టియన్స్. యేసు ప్రభు కూడా చెల్లించినటువంటి వాడుగా ఉన్నాడు. 27వ వచనంలో, అయినను మనము వారికి అభ్యంతరము కలగజేయకుండాన్నట్లు నీవు సముద్రంలోనికి పోయి గాలము వేసి ఎడలా పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడలా ఒక షెకేలు దొరుకును. దానిని తీసుకొని నా కొరకు నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాను. ప్రభు మాట్లాడుతున్నాడు. సముద్రంలోకి వెళ్ళి గాలం వేయి, చేపలు పడతావు. అందులో అర్షికేలు ఉంటుంది. నీ కొరకును నా కొరకును కట్టు అని చెప్తున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, సముద్రంలోకి వెళ్ళి గాలం వేసి చేపను పట్టుకుని అందులో ఉన్నటువంటి ఆ షెకేలును తీసుకుని వచ్చి దేవాలయపు పన్ను కట్టమని చెప్తూ ఉన్నాడు ప్రభు. అంటే మరి మిగతా శిష్యులు కూడా కట్టమని చెప్పలేదు, కానీ పేతురు కట్టమని ప్రభు చెప్పాడు. క్రీస్తునందు ప్రియులారా, అనగా యేసు ప్రభు దేవాలయపు బాధ్యత కలిగినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. ఆయన తన ధర్మాన్ని నెరవేర్చేటువంటి వాడుగా ఉన్నాడు తప్ప నేను దైవ కుమారుడుగా దాని పన్నులు ఎగ్గొట్టినటువంటి వాడు కాదు. ఈ 17వ అధ్యాయం ద్వారా యేసు ప్రభు ఎలాంటి మహిమను కలిగి ఉన్నాడో ఈ అధ్యాయం మనకు తెలియజేస్తూ ఉంది. ఆ మహిమను చూసినటువంటి పేతురు, యోహాను, యాకోబులు వారు సాక్షులుగా అనేకులకు ఉండాలని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. ఈ 17వ అధ్యాయం ద్వారా మనము ప్రభువు ఎలాంటి మహిమను కలిగి ఉన్నాడో,
తన బిడలకు ఆయన ఎలాంటి మహిమను ఇచ్చేటువంటి వాడు ఉన్నాడు. ఆ ప్రభు మహిమను చూసినటువంటి ఆ పేతురు, యోహాను, యాకోబులు అనేకులకు సాక్షులుగా ఉండాలని లేఖనంలో మనం నేర్చుకోగలుగుతున్నాం. అంతేకాకుండా సమస్య వచ్చినప్పుడు యేసు ప్రభు దగ్గరకు వస్తే అది ఎంతటి సమస్య అయినా ప్రభువు బాగు చేయగలడని ఈ అధ్యాయం ద్వారా మనం నేర్చుకోగలుగుతాం. అంతేకాకుండా ప్రభువు ఆయన మరణించి తిరిగి మరణం పైన పునరుద్ధానంలో విజయాన్ని పొందనై ఉన్నాడని ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకోగలుగుతున్నాం. క్రీస్తునందు ప్రియ దేవులారా, చివరిగా యేసు ప్రభువు దేవాలయం పన్ను చెల్లించట్లో దేవాలయం వెళ్ళడానికి కూడా బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ మనము ఈ అధ్యాయం ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. అందుచేత పిల్లరా, ప్రభు దేవుని యొక్క బిడలంగా బాధ్యత కలిగినటువంటి వారుగా క్రీస్తు కృపలో ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మహాగణులు, మహోన్నతులను, సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, చెప్పబడినటువంటి ఈ వాక్య అందరి హృదయంలో ఫలింపచేయండి. తద్వారా వారి జీవితాన్ని మలుచుకొని రాకడ వచ్చినప్పుడు ఎత్తబడే సంఖ్యలో ఉంచండి తండ్రి. ఎవరికి ఏది కావాలో దయచేయండి, కీడుపడ దూరపరచమని, ప్రతి ఒక్కరు ఆశీర్వదించమని యేసు దివినామని వేడుకున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము సదాకాలము తోడయుండి కాచి కాపాడుగాక. ఆమేన్.